హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రామ్ చరణ్ గారి అభిమానుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అన్నీ ఉన్నా సరే అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ విషయంలో కానీ, క్రేజ్ విషయంలో కానీ పెద్ది అనే సినిమా దరిదాపుల్లో మరి ఏ సినిమా లేదు భయ్య. సో అలాంటి సినిమాకి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వకపోవడం, అసలు మార్చి 26 అన్నారు, మార్చి 26 తర్వాత ఏప్రిల్ 30 అన్నారు. ఈ ఏప్రిల్ 30 కూడా కాదు, కొత్త డేట్ రాబోతుంది అన్నారే తప్ప ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం మాత్రం ఈ సినిమా బిజినెస్ ఏ లెవెల్లో జరుగుతుందంటే, ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2 రేంజ్కి మించి బిజినెస్ జరుగుతుందండి భయ్య. అంటే ఒక్కసారి ఊహించుకోండి, ఒక పాన్ ఇండియా లెవెల్లో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ కాదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే హీరో గారి ప్రీవియస్ సినిమాలు ఏవో పెద్ద అంటే RRR మినహా మిగిలిన ఏ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో 500 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు లేవు. జస్ట్ రామ్ చరణ్ అనే వ్యక్తికి ఉన్న స్టామినాకి ఒక కరెక్ట్ కంటెంట్ దొరికితే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అని నిరూపించింది మాత్రం ఇప్పుడు పెద్ద సినిమా భయ్య. నిజంగా RRR తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు మొక్కని దేవుడు లేడు. సో అలాంటి టైంలో మరి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ బుచ్చిబాబు అనే వ్యక్తి రామ్ చరణ్ గారిని ఎలా చూడాలో కాదు, అసలు రామ్ చరణ్ గారి పొటెన్షియాలిటీ ఏంటి అనేది మరొక్కసారి బాక్స్ ఆఫీస్కి, ఇండియన్ బాక్స్ ఆఫీస్కి తెలియజేసే విధంగా ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఇంకా సాంగ్ ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సిక్సరే. సో అలాంటి సినిమా ఇప్పుడు ఈ బిజినెస్ లెక్కలు ఇవన్నీ చూస్తుంటే, ఇప్పుడు ఆంధ్రాలో పుష్ప 2కి మించి బిజినెస్ జరుగుతుందంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ సినిమా మీద ఎలాంటి క్రేజ్తో ఉన్నారో అనేది మన క్లారిటీ, ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ క్లారిటీ. సో ఇప్పుడు ఆంధ్రాతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు బిజినెస్ చేస్తుంది ఏంటంటే, దాదాపు 600 నుంచి 700 కోట్ల బిజినెస్ జరగచ్చు అని ఒక అంచనా అంట. చూడండి, ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇంకా పూర్తిగా అంటే ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు, రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియదు. అయినా సరే రామ్ చరణ్ గారి స్టామినాకి కరెక్ట్ కంటెంట్ పడితే ఈ రేంజ్లో ఉంటుంది అనమాట బిజినెస్. ఇక కలెక్షన్ విషయానికి వస్తే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, పెద్ది అనే సినిమా ఎప్పుడు వచ్చినా సరే ఇండియాలోనే ది బిగ్గెస్ట్ గ్రాసర్ కొడుతుందో ఇది కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు సినిమాలు చూస్తున్న తీరు కూడా ఎలా ఉందంటేనా, మనకు ఒక ఎర్రచందనం దొంగలు, ఒక బంగారం దొంగలు, ఒక ఓరమాస్ చాప్రీ క్యారెక్టర్లు అయితే మాత్రం మామూలుగా పాకట్లేదు. అదే ఐఏఎస్ అని బాగా చదువుకోనరా, లేదంటే ఒక మంచి మెసేజ్, అలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో ఆడిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు పెద్ది అనే సినిమా ఓరమాస్ ఇంపాక్ట్తో పాటు ఒక ఇండియా వైడ్గా ఉన్న ఒక ఎలిమెంట్ని టచ్ చేశారంట భయ్య. సో ఈ ఎలిమెంట్ ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఇప్పుడు రంగస్థలం అనే సినిమాకి సంబంధించి ఒక క్లైమాక్స్ మనం ఎలా మాట్లాడుకుంటామో రామ్ చరణ్ గారి కెరియర్లో, ఈ పెద్ది అనే సినిమాకి సంబంధించి క్లైమాక్స్ మాత్రం స్టాండింగ్ ఓవేషన్ తీసుకుంటారంట రామ్ చరణ్ గారు ప్రతి ఒక్క ఆడియన్స్ దగ్గర నుంచి. చూడండి ఒక్కసారి, అంటే బుచ్చిబాబు రామ్ చరణ్ కుక్ చేస్తుంది మామూలు కుకింగ్ కాదు, సంథింగ్ బిగ్ అనమాట. ఏ లెవెల్ బిగ్ అనేది మీరు ఇంకా ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలే, టీజర్ ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా పూర్తిగా సాంగ్స్ అన్ని బయటికి రాలేదు, అసలు సినిమా రిలీజ్ డేటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయినా సరే ఈ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉందంటే కేవలం రామ్ చరణ్ గారి స్టామినా, ఆ స్టామినాకి తగిన కంటెంట్ దొరికితే దాని ఇంపాక్ట్ ఈ రేంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు ఈ సినిమాకి సంబంధించి యునానిమస్గా ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా పెద్ది అనే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే, అంటే ఏంట్రా అప్డేట్ ఏమొస్తుంది, ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ ఒక సూపర్ అంటే షూర్ షాట్ బ్లాక్ బస్టర్, నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వచ్చింది అనే విధంగా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం పెద్ద వింత కాదన్న నిజంగా చెప్పాలంటే. కానీ ఫ్యాన్స్తో పాటు నార్మల్ సినీ ఆడియన్స్ కూడా మనకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే చూడండి, అలాంటి సినిమాలే ఈ మధ్యకాలంలో పెద్ద బ్లాక్ బస్టర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్కి ఒక మాస్ సాంగ్, మ్యాచ్ డ్యాన్స్ లేదంటే ఓకే, కానీ ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్ని కూడా థియేటర్కి రప్పించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న అనే సినిమాల్లో మాత్రం ఇప్పుడు పెద్ది అనే సినిమా నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఓవరాల్గా నిన్నే రామ్ చరణ్ గారిని చూడడం అంటే ఆఫ్లైన్లో చూసిన కొన్ని లుక్స్ చూస్తే భయ్యా సింహంలా ఉన్నాడు భయ్యా. ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడో తెలియట్లేదు కానీ భయ్యా అసలు లాంగ్ హెయిర్ అబ్బా. నెక్స్ట్ ఇప్పుడు ఈ హెయిర్ తగ్గిస్తే రామ్ చరణ్ గారి లుక్ ఏమైనా మారుద్దా పోద్దా అనే భయం కూడా పట్టుకుంది. అసలు ఆ లుక్ ఏంటి, అనంతం అని బర్త్డే సెలబ్రేషన్కి భయ్య ల్యాండ్ అయ్యాడు బ్లాక్ అండ్ బ్లాక్లో, అదిరిపోయాడు భయ్య. సో అలాంటివన్నీ చూస్తుంటే మనం లేదో ఈ
ఏదైతే రిలీజ్ డేట్ ఉందో దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి రామ్ చరణ్ గారి వీడియోలు వదిలి మనం సాటిస్ఫై చేస్తున్నారా అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. సో ఏది ఏమైనా సరే ఇప్పుడు బిజినెస్ ఈ లెవెల్లో ఉంటే, కొన్ని ఏరియాలో పుష్ప బాహుబలి 2కి మించి ఉంటే, ఇక ఒక్కసారి ఊహించుకోండి సినిమాకి అంటే ప్రీమియర్స్ 9:45 స్టార్ట్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు 9:45 వరకు షోలు పడితే వరుసగా ఇప్పుడు ఉన్న ఈ సినిమా క్రేజ్కి డే 1 ఎంత పెడుతుంది అనేది మీ ఊహలకే వదిలేస్తున్నాను. డే 1 ఈజీగా ఇండియా వైడ్గా 300 కోట్ల గ్రాస్ కొట్టినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా, ఇక దేశంతో సంబంధం లేకుండా ఈ సినిమాకి అయితే క్రేజ్ ఏర్పడింది భయ్య. మామూలు క్రేజ్ కాదు. ఈ చిక్రీ చిక్రీ అనే సాంగ్ ఏ ముహూర్తాన్ని ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసాడో తెలియదు, కానీ అందులో రామ్ చరణ్ గారి స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఊపేస్తున్నాయి. ఇక రైరే రారా ఇంకా వేరే లెవెల్. ఇంకా నెక్స్ట్ రాబోతున్న ఇంకొక 2 సాంగులు ఉన్నాయంట. 2 సాంగులతో పాటు ఒక స్పెషల్ సాంగ్ అంట. ఇవన్నీ తలుచుకుంటుంటే ఇంకా సినిమా రిలీజ్ టైంకి వీళ్ళు వన్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇది 2వ సారి మనకి రిలీజ్ డేట్ అనేది మార్చడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ రాబోయే రిలీజ్ డేట్లో ఎలాంటి అంటే ఫుల్ క్లారిటీతో నెక్స్ట్ రాబోతున్న రిలీజ్ డేట్ మాత్రం షూర్ షాట్ కొట్టేలాగా, ఇంకా దాన్ని చేంజ్ చేసి ఇంకా సూచనలు ఏవి లేకుండా ఉండేలాగా మాత్రమే, అలాంటి డేట్ కోసమే వెయిట్ చేయడం వల్ల మనకి ఈ ల్యాగ్ అయితే వచ్చింది తప్ప, ప్రొడ్యూసర్లు మాత్రం కంటెంట్ మీద చాలా అంటే చాలా, ఇంకా మైత్రి వాళ్ళు అయితే మొత్తం కొనేసారట భయ నైజం ఆల్రెడీ. సో ఈ లెక్కను బట్టి ఒక్కసారి ఊహించుకోండి, సినిమా ఎప్పుడు వచ్చినా సరే ఇండియాలో ఏ ఒక్క రికార్డు మిగలదు. నెక్స్ట్ ఇండియాలో ది బిగ్గెస్ట్ గ్రాసర్గా పెద్ది అనే సినిమా నిలబడబోతుంది. ఇక మరొక్కసారి ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR, ఒక పెద్ది, ఇది రాసి పెట్టుకోండి.